హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఉల్లికారం పాలక్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అదేవిధంగా వీడియో పూర్తిగా చూడండి. ఇంకా 2 ఐటమ్స్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఉల్లికారం పాలక్ని ఎలా చేసుకోవాలో చూసిద్దాం. ముందుగా పాలక్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నా కదా, మిక్సీలో ఆనియన్స్, తర్వాత కొంచెం కారం, ఉప్పు, పసుపు అండ్ గార్లిక్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఈ 3 కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏ విధంగా చూపించానో ఆ విధంగానే మీరు చేయండి. సో ఆ తర్వాత ఈ పేస్ట్ అనేది మొత్తం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. అంటే మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ కూడా మనం ఈ పేస్ట్ని తయారు చేసుకోవాలి. సో మనకి కనిపిస్తుంది ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆయిల్ అనేది పైకి వస్తుంది. సో అప్పటి వరకు కూడా మీరు మగ్గిస్తూనే ఉండండి. ఎప్పుడైతే ఆయిల్ అనేది పైకి వచ్చింది, ఇక్కడ చూసారు కదా ఎలా కనిపిస్తుందో, ఇలా మంచిగా దగ్గరకు అయినప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరని ఇప్పుడు యాడ్ చేసుకోండి. సో ఇలా పాలక్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పక్కన పెట్టుకోవాలి. సో నేను చెప్పాను కదా వీడియో మధ్యలో ఇంకా 2 ఐటమ్స్ యాడ్ చేశాను అనేసి. సో ఇది నేను నా ఫ్రెండ్ అడిగింది, సో దాల్ చేయమని. సో వీటితో పాటు దాల్ కూడా చేస్తున్నాను. సో నేను ఇది కుక్కర్లో చేసుకుంటున్నాను. సో ముందుగా కందిపప్పుని వాష్ చేసుకొని ఇలా తీసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ అండ్ కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. సో నేను టమాటో కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత మిర్చి కూడా యాడ్ చేశాను. సో క్యాప్ పెట్టేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. సో ఇందాక మీకు చూపించిన కదా పాలకూర అనేది పాలక్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మంచిగా మగ్గిపోయిందనమాట. సో ఇలా అయితే ఉల్లికారంతో పాలక్ని రెడీ చేసుకున్నాం. సో మళ్ళీ చూస్తున్నారు కదా, ప్యాన్ పెట్టేసుకొని ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, ఎండుమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసాను అనమాట. సో మళ్ళీ ఏం ప్రిపేర్ చేస్తున్నా అనే కదా చూడండి. సో ఇలా మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా పోపు వేసుకోవాలి. ఆ తర్వాత నేను ముందుగా చింతపండుని పులుసుని రసం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ రసం కూడా దీంట్లో మిక్స్ చేశాను. చూసారు కదా, ఇలా తెరులుతూ ఉండాలన్నమాట. ఇలా తెరిలేంత వరకు కూడా మీరు ఉంచండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు తాలింపులోనే సాల్ట్ అండ్ టర్మరిక్ కూడా యాడ్ చేసుకోండి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మన పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది. అండ్ ఉల్లికారంతో పాలకూర కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, పప్పు కూడా రెడీ అయిపోయింది. సో ఇలా నేను ఈ 3 ఐటమ్స్ని చేశాననమాట. సో మీ ఇంట్లో ఏమేమి చేశారో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎవరికైతే పచ్చి పులుసు అండ్ పప్పు కాంబినేషన్ ఇష్టమో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.